హలో నమస్తే. రాజకీయాల్లో ఉన్న నాయకులు భాష పట్ల జాగ్రత్తగా ఉండాలి. భాష అంటే బూతులు మాట్లాడకుండా ఉండడానికి మాత్రమే జాగ్రత్తగా ఉండడం కాదు. భాష అంటే బూతులు మాట్లాడడం మాత్రమే తప్పు కాదు. మనం మాట్లాడుతున్న భాష అవతల వ్యక్తుల మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండాలి. అవతల వ్యక్తుల్ని హర్ట్ చేయకుండా ఉండాలి. వర్గాల మధ్య, కులాల మధ్య విభేదాలు తీసుకొచ్చేలా ఉండకూడదు. సో అలా ఉండకూడదు అనే క్రమంలో మేమంతా ఒకటే అనే చెప్పే క్రమంలో ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయటం కూడా సరైనది కాదు. ఇటీవల కృష్ణా జిల్లాలో కార్తీక వనభోజనాలకు సంబంధించిన కమ్యూనిటీ ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెళ్ళారు. వసంత కృష్ణప్రసాద్తో పాటు అక్కడికి మాజీ ఎమ్మెల్యే, మాజీ వైసీపీ నేత, ప్రస్తుత జనసేన నేత, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సామినేని ఉదయభాను కూడా వెళ్ళారు. సో ఆ కమ్మ సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక వనభోజనాల కార్యక్రమానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఉదయభాను కూడా పిలిచారు. అక్కడ అందరూ కలిసి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఒక చిన్న డయాస్ ఏర్పాటు చేశారు. డయాస్ మీద ఉపన్యాసాలు, ప్రసంగాలు జరుగుతున్నాయి. ఈ ప్రసంగాలు జరుగుతున్న సందర్భంగా సామినేని ఉదయభాను ఉద్దేశించి, వాళ్ళిద్దరూ గతంలో వైసీపీలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు కాబట్టి నేను తొందరగా బయటపడ్డాను, ఉదయభాను కూడా ముందే వైసీపీ నుంచి బయటపడి ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా మాతో పాటు ఉండేవాడు, ఆలస్యం చేశాడు, నష్టపోయాడు, ఓడిపోయాడు, ఇవన్నీ ఏదో మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడే వసంత కృష్ణప్రసాద్ ఓకే. కానీ ఆయన మాట్లాడిన మరొక మాట ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గంలో అసంతృప్తికి కారణమవుతోంది. ఏం మాట్లాడారు ఆయన? కాపు కమ్మ విభేదాలు అవసరం లేదు, అందరూ కలిసే ఉండాలనేది బహుశా ఆయన ఇంటెన్షన్ తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆయన మాట్లాడే క్రమంలో ఆయన మిగతా వాళ్ళకంటే మేము ఎక్కువ, మాకంటే మిగతా వాళ్ళు తక్కువ అనే భావాన్ని వెలిబుచ్చారు. ఏంటది, ఆయన ఏం మాట్లాడారు ఒకసారి నేను పక్కన వేస్తున్నాను, ఒకసారి వినండి. మాకు తెలిసింది ఏంటంటే చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు, పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు. ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు కలిగి ఉన్నారు కాబట్టి రెండూ కలిపి ఊళ్ళో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు మా ఊర్లో. అంతే తప్పితే ఇక్కడ ఏమి వ్యత్యాసం లేదు. ఆయన మాట్లాడుతున్న దాని ప్రకారం గ్రామాల్లో మా చిన్నప్పుడు ఎక్కువ భూములు ఉన్న వాళ్ళేమో కమ్మోళ్ళు అనేవాళ్ళు, తక్కువ భూములు ఉన్న వాళ్ళను కాపులు అనేవాళ్ళు, చిన్న కమ్మోళ్ళు అనేవాళ్ళు అని ఆయన ఉద్దేశం. అంటే కాపులు కమ్మ వాళ్ళకంటే సెకండ్ గ్రేడ్ అనేది ఆయన మాటల్లో ధ్వనించిన శబ్దం. ఎక్కువ భూమి ఉంటే వాళ్ళు కమ్మ, పెద్ద కమ్మ, తక్కువ భూమి ఉంటే వాళ్ళు చిన్న కమ్మ అంటే కాపు అని చెప్తున్నారు ఆయన. అంటే కాపులందరికీ పెద్దగా భూమి లేని వాళ్ళు, బాగా భూములున్న వాళ్ళు ఎవరూ కూడా కాపులు కాదు, తక్కువ భూములు ఉన్న వాళ్ళు, తక్కువ సంపద ఉన్న వాళ్ళు కాపులు అని చెప్పడం ఆయన ఉద్దేశంగా కనపడింది. మాకు మీకు తేడా లేదు అని చెప్పడం ఆయన ఇంటెన్షన్ ఏమో. ఆ క్రమంలో ఆయన డెలివరీ చేసిన వర్డ్స్ సరైనవి కాదు డెఫినెట్గా. చాలా గ్రామాల్లో కమ్మోళ్ళ కంటే కాపులు భూములు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. చాలా గ్రామాల్లో కమ్మోళ్ళ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉంటారు. అయినా ఆస్తులను బేస్ చేసుకొని కులాలు ఉంటాయా? కుల వ్యవస్థ మొత్తం ఆస్తులను బేస్ చేసుకొని వచ్చిందా? అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న బ్రాహ్మణుల్లో ఎంతమంది పేదరికం ఉంటుంది, ఎంత పేదరికం ఉంటుంది? ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తినేవాళ్ళు కూడా బ్రాహ్మిన్స్లో ఉంటారు కదా. మిగతా అప్పర్ కమ్యూనిటీస్గా చెప్పుకుంటున్న వాళ్ళందరిలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరినీ కులం నుంచి బయటకు పంపించేసి వేరే కులంలో వేసేస్తారా? వేరు కదా. డబ్బుల ఆధారంగా, సంపద ఆధారంగా కులం ఉంటుందా? డబ్బులకు కూడా కులం ఉంటుందా? ఏ కులం వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ దగ్గరికే డబ్బులు ఇల్లు ఉంటాయా? అలా కాదు కదా. సో ఆ క్రమంలో ఆయన కాపుల్ని తక్కువ చేశారు, మాట్లాడారు. కాపు సామాజిక వర్గం మొత్తం కమ్మ వాళ్ళ తర్వాతే ఉంటుంది అన్నట్టు మాట్లాడారు అనేది జరుగుతున్న చర్చ. 2-3 రోజులు అవుతున్నట్టు మాట్లాడి ఈరోజు దానికి సంబంధించిన వీడియో ఎక్కువగా వైరల్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తోంది. ప్రకాశం జిల్లాలో జరిగిన హత్యని ప్రతిపక్షం రాద్ధాంతం చేసింది. కులాల మధ్య వారుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. తెలుగుదేశం పార్టీ మీడియా రోజు మాట్లాడుతూ వచ్చిన మాట. సో కులం వల్ల అక్కడ మర్డర్ జరిగిందా, ఆ యువకుడి హత్య వెనక ఏం జరిగింది అనేది చూసాం. సో ఆ చనిపోయిన యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం పైన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఏబీ వెంకటేశ్వరరావు అభ్యంతరం చెప్పడం చూసాం. సో దానికి సంబంధించిన వివాదం 4 రోజులు నడిచింది. ఆ తర్వాత చిరంజీవి గురించి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చూసాం. చిరంజీవి గురించి అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు డెఫినెట్గా చిరంజీవిని కించపరిచేలా ఉన్నాయి. చిరంజీవిని కించపరచడం అంటే చిరంజీవి అభిమానులంతా, చిరంజీవిని కేవలం ఒక సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిగా చూడలేము. ఆయనకి అన్ని సామాజిక వర్గాల్లో 2 రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. బట్ ఆ సామాజిక వర్గం మా మనిషిగా, మావాడిగా చూస్తుంటారు. వాళ్ళంతా కూడా అసంతృప్తికి లోనైన మాట నిజం. ఇదే సమయంలో చిరంజీవి ఒక లేఖ విడుదల చేసిన మాట నిజం. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి వచ్చారనో, ఆయన్ను సముదాయించి వచ్చారనో వార్తలు వచ్చిన మాట కూడా నిజం. ఈ రకంగా 2 ఇన్సిడెంట్స్ ఇప్పటికే కళ్ళ ముందు ఉన్నాయి. వెరీ రీసెంట్ టైంలో 2 ఇన్సిడెంట్స్. ఒకటి ప్రకాశం జిల్లాలో యువకుడు హత్య,
ఇంకోటి చిరంజీవి గురించి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన భాష. ఈ రెండింటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గం పట్ల అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చిన్న చూపు చూస్తున్నారనే ఒక ఒపీనియన్ని డెవలప్ అవుతూ వస్తుంది. ఆ ఒపీనియన్ డెవలప్ అవ్వడానికి అక్కడ హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించిందా, లేకపోతే ఇక్కడ బాలకృష్ణ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడించిందా అనే దానికి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా బేస్ లేదు. బాలకృష్ణ చేత జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడించారు కదా చిరంజీవిని తిట్టమని. మాటకొస్తే చిరంజీవితో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టారు ఆయన బాలకృష్ణ అసెంబ్లీలో. ఈ క్షణానికి అసెంబ్లీ రికార్డుల నుంచి వాటిని తీసేలా కామినేని శ్రీనివాస్ మాట్లాడి తీసేశారు. సో ఆ వివాదం అట్లుంటే ఆ రెండు వివాదాలు కూడా ఇంకెవరో క్రియేట్ చేస్తే వచ్చినాయి కాదు. ఒకటి ఇన్సిడెంట్, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఇన్సిడెంట్ ప్రకాశం జిల్లాది, ఇది ఇంటెన్షనల్గా బాలకృష్ణ మాట్లాడిన మాటలు. ఇవి రెండు ఇలా ఉంటే ఈ రెండు ఇన్సిడెంట్స్ని చూసి తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద మనుషులు, తెలుగుదేశం పార్టీని మోస్తున్న మీడియా సంస్థల యజమానులు వీళ్ళంతా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీ చేస్తుంది అని మాట్లాడారు. అన్యాయం కదా. ఇప్పుడు ఈ వసంత కృష్ణ ప్రసాద్ ఎవరు మాట్లాడించారు? వసంత కృష్ణ ప్రసాద్ని ఎక్కువ డబ్బులు పొలాలు ఉన్నోళ్ళు కమ్మోళ్ళు, తక్కువ పొలాలు ఉన్నోళ్ళు కాపోళ్ళు, చిన్న కమ్మోళ్ళు అనే మాట ఎవరు మాట్లాడించారు? అసలు అవసరం ఏంటి? ఆ ప్రస్తావన ఏంటి? మేము ఎక్కువ మా తర్వాత మీరే అని ఎట్లా చెప్తారు? ఆయన అహంకారం కదా అది. ఇంటెన్షన్ గురించి నేను తప్పు అట్లా, ఆయన అందరూ ఒకటే అని చెప్పడం కోసం చెప్పారేమో, బట్ అహంకారం కనబడుతుంది కదా మాటల్లో. మేము ఎక్కువ అనే అహంకారం కనబడుతుంది కదా. కమ్మ వాళ్ళలో డబ్బులు లేని వాళ్ళు లేరా? రోజు కూలీ చేసుకుంటున్న వాళ్ళు లేరా? పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు లేరా? డబ్బుల ఆధారంగా, ఆస్తుల ఆధారంగా, పొలాల ఆధారంగా కులాలని క్లాసిఫై చేశారా? కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్ ఏ ఇంటెన్షన్తో మాట్లాడారో తెలియదు, కానీ ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఆయన మాటల పట్ల కాపు సామాజిక వర్గంలో ప్రధానంగా చాలా అన్రెస్ట్ ఉంది. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూసినట్లుగా కనపడుతోంది. ఓ పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మేము ఇంకా 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కాపులు మా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా చూస్తుంటారు. మేమిద్దరం కలిసి ఉంటాం, మేమంతా బాగానే ఉన్నామని పైన వాళ్ళిద్దరూ ఆలింగనాలు చేసుకుంటుంటే, కలిసి ఉండే ప్రయత్నం చేస్తుంటే, క్రింది స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం, నాయకులు మాట్లాడుతున్న భాష కూటమిలో రెండు పైన నాయకులు కలిసిన కింద కేడర్ విడిపోయేలా చేస్తున్నాయి. రెండు కేడర్లో సంతృప్తితో కలిసి ఆలింగనం చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది కదా, ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఎవరైనా మమ్మల్ని తక్కువ చూశారంటే, మమ్మల్ని అవమానించారంటే, మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారంటే రగిలిపోతారు కదా. అదే రకమైన పరిస్థితిలో ప్రస్తుతం కాపులు ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఆ సామాజిక వర్గంలో ఇది అండర్ కరెంట్గా బాగా స్ప్రెడ్ అవుతుంది. అది నష్టం చేస్తుంది తెలుగుదేశం పార్టీకి, ఈవెన్ కూటమికి కూడా.